కలలు ఎందుకు వస్తాయి? మనల్ని ఎవరో వెంబడిస్తుంటారు, పరిగెడదామంటే శరీరం సహకరించదు. వాళ్లు పట్టుకోగానే శరీరమంతా చెమటలు పట్టేస్తాయి. అప్రయత్నంగా భయంతో కళ్ళు తెరుస్తాం. మనలో చాలా మందికి ఇలా విచిత్రమైన కలలు వస్తుంటాయి. అందులో భయం పుట్టించేవి, బాధ పెట్టించేవి రకరకాలు వస్తుంటాయి. అసలు కలలు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనం పడుకున్న మెదడు మెలకువగానే ఉంటుంది. రోజంతా మన కళ్ళు ఆలోచనల ద్వారా చేరిన సమాచారాన్ని క్రోడీకరించడం, జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడం, భావోద్వేగాలను ప్రాసెస్ చేయడం వంటి పనులను మెదడు మనం పడుకున్న తర్వాత చేస్తుంటుంది. ఈ ప్రక్రియ ఫలితాన్నే మనం కలలాగా చూస్తుంటాం. మీరు ఆలోచిస్తే మనకు తెలియని ముఖాలు, వ్యక్తులు కలలో కనపడరు. ఒత్తిడి వల్ల కలిగే వివిధ రకాల ఆలోచనల వల్ల కూడా కలలు వస్తుంటాయి. పీడకలలు కొన్నిసార్లు ఒకే విధమైన భావోద్వేగాలను కలిగి ఉంటాయి. బాల్యంలో మనం ఎక్కువగా భయపడి పెద్దయ్యాక కూడా అలాంటి పరిస్థితే ఎదురైతే ఆ రెండింటినీ పోల్చుకుని మెదడు అదే రకమైన భావోద్వేగాన్ని కలల రూపంలో ప్రతిబింబిస్తుంది. రాత్రి పడుకునే ముందు, మధ్యాహ్నం వేళల్లో మనకు ఎదురైన వివిధ అంశాలు ఆలోచనలే కలలుగా వస్తుంటాయి. ఒత్తిడిలో పనిచేశాక సాధ్యమైనంత త్వరగా అందులో నుంచి బయటికి వచ్చేయాలి. కామెడీ స్కిట్లు చూడటం, ఆర్టికల్స్ చదవడం, బ్రెయిన్ గేమ్స్ ఆడటం వంటివి చేస్తే మెదడు మీద ఒత్తిడి ప్రభావం పెద్దగా పడదు.